దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 32వ సంకీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని ఉపదేశము. ప్రియులారా, ఇజ్రాయేలీల చరిత్ర నుండి మనం ఒక నూతన పాఠాన్ని గ్రహించవచ్చు. దేవుడు వారిని భయంకరమైన దాస్యత్వం నుండి విడిపించి అరణ్యములో వారి ప్రతి అవసరాన్ని తీర్చాడు. అయినా వారు సనుగుతూ గొనుగుతూ అది లేదు ఇది లేదు అని సాకులు చెబుతూనే వచ్చారు. ప్రియులారా, దాని ఫలితంగా ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో ఒక్క యెహోషువ కాలేబు తప్ప అందరూ మార్గములోనే నశించిపోయారు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 35 నుండి 38 వచనాలలో ఈ సత్యాన్ని మనం చూస్తాం. అయితే ప్రియులారా, మనం ఎలా ఉన్నాం? వారికంటే మనమేమి తీసిపోము, అవునా? దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను మరచి ఎన్నోసార్లు దేవునిపై మనం కూడా సనుక్కుంటున్నాం, గొనుక్కుంటున్నాం. ఇజ్రాయేలీల నుండి మనము నేర్చుకోవలసిన పాఠమేమంటే, మనం ఆయనకు విధేయత చూపించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే సురక్షితముగా మన వాగ్దాన దేశం చేరుకుంటాం. లేకపోతే ఇజ్రాయేలీలకు జరిగినట్టు మనకు కూడా అదే జరుగుతుంది. ప్రియులారా, మన పరలోకపు తండ్రి కనికరంతో తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహిస్తున్న వాటిన్నిటిని బట్టి ఆయన్ను కొనియాడడం నేర్చుకోవాలి. నిజానికి ఇశ్రాయేలీయులు 11 రోజుల్లోనే వాగ్దాన దేశాన్ని చేరుకునేవారు. కానీ వారి తిరుగుబాటుతనాన్ని బట్టి వారు చేరడానికి 40 సంవత్సరాలు పట్టింది. ప్రియులారా, ఈ అరణ్య యాత్రలో దేవుడు వారికి అనేకమైన ఉపదేశాలు, అనేకమైన పాఠాలు నేర్పాడు. వీటిలో విధేయత అంటే ఏమిటో, వినయం అంటే ఏమిటో, నమ్మకం అంటే ఏమిటో, ఆయనపై ఆధారపడటం అంటే ఏమిటో, కృతజ్ఞత అంటే ఏమిటో, ఇలా ఎన్నో పాఠాలు వారికి నేర్పించాడు. ప్రియులారా, దేవునిపై వారెప్పుడైనా తిరుగుబాటు చేస్తే దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించేవాడు. ఎప్పుడైనా దేవునిపై గాని మోషేపై గాని సనిగితే వారిని నాశనము చేసేందుకు దేవుడు వారిపై తెగుళ్లను పంపేవాడు. ఈ సంఘటనలన్నీ మనకు మంచి గుణపాఠాలు నేర్పిస్తున్నాయి. గనుక ఆయన్ను మనం ప్రేమించాలి, ఘనపరచాలి, ఆయనకు విధేయత చూపాలి. అలాగే ఆయనను సేవించి ఆయనతో పాటు నడవాలి. ప్రియులారా, ఇలా వీటిని మనం అనుసరించినప్పుడు ఆ పరలోకపు కనాను చేరుకుంటాం. దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరకును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పనిచేసుకుంటూ జీవనోపాధి కలిగిన బిడ్డలందరినీ
మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. జ్ఞానము చేత వారు నింపండి. పరీక్షలలో మీ సహాయంను వారికి అనుగ్రహించండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియులైన వారందరినీ దీవించండి. మీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని ఆశీర్వదించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. దేవానికి స్తోత్రాలు. ప్రభు, అనేక మంది వ్యాధిగ్రస్తులై హాస్పిటల్స్లో ఉన్నారు. వారికి సంపూర్ణ స్వస్థతనివ్వండి తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూసే బిడ్డలను దర్శించండి. మార్గాల్ని సరళం చేయండి. దేవ, సంతానలేమితో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. ఈ ధ్యానము ద్వారా బిడ్డలు మంచి సంతానమును పొందుకోవడానికి కృప చూపించండి నాయన. నీకు స్తోత్రాలు. ప్రతిదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో నింపండి. మీరే కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక. ఆమేన్.